ఫ్రెండ్స్, కాకినాడలో కొండాయిపాలెం సెంటర్లో ఉన్న ఫ్లైఓవర్ దగ్గర ఉన్నానండి. ఇది కాకినాడలో కొత్తగా ఓపెన్ అయిన ఫ్లైఓవర్ అండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండి. బ్యాక్ టు మై కెమెరా వ్యూ అండి. ఈరోజు ఎక్కడికి వెళ్తున్నానో చెప్పలేదు కదా. ఈరోజు ఏంటంటే కాకినాడ నుంచి కోటిపల్లి రూట్లో ట్రావెల్ చేద్దాం అనుకుంటున్నానండి. ఆ రూట్ ఎలా ఉంది, మధ్యలో అంతా ఎలా ఉన్నదంతా మీకు వివరంగా చూపిస్తానండి. ఈరోజు మన రూట్ ఏంటంటే గాంధీనగర్, జడ్పీ సెంటరు, అలాగే జగన్నాథపురం, తోరంగి, పెనుగుదూరు వంతెన తర్వాత లెఫ్ట్ టర్న్ తీసుకొని కోటిపల్లి వైపు వెళ్దామండి. ఇంతకుముందు వీడియోల్లో ఏంటంటే యానం నుంచి కోటిపల్లి షూట్ చేశానండి. ఈసారి కాకినాడ నుంచి ఏంటంటే పెనుగుదూరు పెనుగుదూరు ద్రాక్షారం మీదుగా కోటిపల్లి వెళ్ళి చూపిస్తానండి. ఇది ఘాటీ సెంటర్ అంటారండి. ఇక్కడ ఏంటంటే టువర్డ్స్ రామచంద్రపురం వైపు వెళ్ళాలన్నమాట. ఇది తోరంగి ఏరియా అండి. మనం ఈ రూట్లోనే ఎదరికి వెళ్ళాక నడకుదురు వస్తుందండి. నడకుదురు దాటాక పెనుగుదురు అంత దగ్గర ఏంటంటే మనం లెఫ్ట్ టర్న్ తీసుకుంటాం అన్నమాట. నడకుదురు అని చెప్పాను కదండి, ఇదే నడకుదురు అండి. ఈ నడకుదురు విలేజ్లోంచి ఇక్కడ మనం లెఫ్ట్ టర్న్ తీసుకుంటే గురజనాపల్లి అనే విలేజ్ వెళ్తామండి. మనం ఎదురు పెనుగుదురు వంతెన దగ్గర టర్న్ తీసుకోవాలండి. ఫ్రెండ్స్, ఇదే పెనుగుదురు వంతెనండి. ఇక్కడ స్ట్రైట్గా వెళ్ళిపోతే మనం రామచంద్రపురం, మండపేట అలాగే వెళ్తామండి. లెఫ్ట్ టర్న్ తీసుకుంటే మనం ద్రాక్షారం, కోటిపల్లి అలాగే వెళ్తాం అన్నమాట. ఇక్కడ లెఫ్ట్ టర్న్ తీసుకుందాం అండి. ఈ రోడ్డు ఏంటంటే రోడ్డుకి అటు ఇటు చెట్లు పెరిగి గ్రీనరీ బాగా ఉందండి. చూశారు కదా, రెండు పక్కల చెట్లు అవి బాగా పెరిగి ఉన్నాయన్నమాట. ఈ రూట్లో ఏంటంటే కొంగోడు, గొల్లపాలెం, ఆర్యవటం, జగన్నాథగిరి, ద్రాక్షారం అలాగే వెళ్తామండి. ఈ విలేజ్ పేరు పాత్రలగడ్డ అండి. ఈ రోడ్డు అయితే ప్రస్తుతానికి బాగానే ఉందండి. ఎక్కడ గతుకులు అవి లేవు. రోడ్డు అయితే బాగానే ఉందండి. ఇటుపక్క ఏంటంటే వరి సాగు ఎక్కువగా ఉంది. తర్వాత అక్వాకల్చర్ కూడా ఎక్కువగా ఉన్నట్టు కనిపిస్తుందండి. దూరంగా చెరువులు అవి కనిపిస్తున్నాయి అన్నమాట. గొర్రపూడి విలేజ్ దాటామండి. ఇప్పుడు కొంగోడులోకి ఎంటర్ అవుతాం అన్నమాట. హాయ్ అండి, బాగున్నారా? ఏం పేరు మీ పేరు? ఏరబాబు. ఏంటి సపోటాలు అమ్ముతున్నారు? ఈ సీజన్లో సపోటాలు వస్తాయా? ఎక్కడవండి ఇవి? గొర్రపూడి కాయలా? బాగుంటాయా? రుచిగా ఉంటాయా? ఎలాగండి? 50 కాయలు 70 రూపాయలు. 70 రూపాయలా? చూడండి ఫ్రెండ్స్, ఈ సీజన్లో కూడా సపోటాలు వస్తున్నాయి. ఓకే అండి, థ్యాంక్ యూ అండి. కొంగోడు విలేజ్కి వచ్చామండి.
ఇక్కడ మనకి రైట్ సైడ్ ఏంటంటే వెంకటేశ్వర స్వామి ఆలయం ఉందండి. లోపలికి వెళ్ళాలి. ఆర్చ్ ఉందన్నమాట కొంగోళ్ళని. ఇక్కడ రైట్ సైడ్ అమ్మవారి గుడి ఉంటుందండి. కొంగోడు కూడా కొంచెం పెద్ద ఊరే ఉందండి. ఇది గొల్లపాలెం విలేజ్ అండి. ఇంచుమించు అన్నీ పక్క పక్కనే ఉన్నాయండి. కొంగోడు, గొల్లపాలెం, ఆర్యవటం కూడా దీనికి పక్కనే ఉంటుందండి. ఇదంతా గొల్లపాలెం మెయిన్ రోడ్ అండి. మార్కెట్ అయితే బాగానే ఉందండి. పెద్దదే ఉంది మార్కెట్. మెయిన్ రోడ్డు, షాపులు అవి ఎక్కువే ఉన్నాయండి గొల్లపాలెం ఊర్లోనే. ఇప్పుడు గొల్లపాలెంలో ఉన్నామండి. ఇప్పుడు ఆర్యవటంలోకి ఎంటర్ అయ్యామండి. ఈ రెండు కలిసి ఉన్నట్టు ఉంటాయండి. మధ్యలో చిన్న కాలువ ఒకటి ఉంటుంది అంతే. అంటే పూర్వం అంటే ఇళ్ళు అవి తక్కువ ఉండేవి కాబట్టి వేరే వేరే ఊర్లలో కనిపించేవి. ఇప్పుడు అలా కాదండి, రెండు కలిసిపోయినాయి. మధ్యలో ఒక పంటకాలు ఉంటుందండి గొల్లపాలెంకి ఆర్యవటంకి మధ్యలో. ఇప్పుడు మనం ఆర్యవటంలో ఉన్నామండి. ఈ రోడ్లో కొంచెం డేంజరస్ కర్వ్స్ ఉంటాయండి ఆర్యవటం దగ్గర. అదేనే కొంచెం ఎదరు చూసుకుని వెళ్ళాలన్నమాట. చూసారా, ఇప్పుడు టర్న్ తిరిగా మళ్ళీ ఇమీడియట్గా ఇంకొక టర్న్. చూడండి, మళ్ళీ ఎదరు ఇంకో టర్న్ ఉంది. ఈ విలేజ్ పెద్దారపాడు అండి. ఈ దారిలో మనం కోటిపల్లి వెళ్ళే దారిలో టెంపుల్స్ మాత్రం చాలా ఎక్కువగా ఉన్నాయండి. ఈ రోడ్లో ట్రాఫిక్ అయితే కొంచెం ఎక్కువగానే ఉందండి. అంటే ఎదుర ద్రాక్షారం ఉంది కదండి, ద్రాక్షారం శివాలయంకి వెళ్ళి వాళ్ళు చాలామంది ఉంటారనమాట. ద్రాక్షారం తెలుసు కదండి, చాలా ఫేమస్ ఆలయం ఉంది అక్కడ. దర్శనానికి వెళ్ళే వాళ్ళు చాలామంది ఉంటారండి. అందుకని ఈ రోడ్లో కొంచెం ట్రాఫిక్ ఎక్కువగానే ఉంటుందండి. ఈ విలేజ్ విజయరాయుడుపాలెం అండి. అంటే మనకి మధ్యలో చాలా విలేజెస్ తగులుతాయి ఇలాగా. ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి కొబ్బరి బండాలు ఎలాగ అమ్ముతున్నారో. కొబ్బరి బండాలు గెలలు ఏలకట్టి అమ్ముతున్నారండి. ఈ విలేజ్ పేరు జగన్నాథగిరి అండి. ఇక్కడ కూడా విశ్వేశ్వర స్వామి ఆలయం ఉందండి. ఇదంతా జగన్నాథగిరి మెయిన్ రోడ్ అండి. ఇక్కడ నుంచి లెఫ్ట్ టర్న్ తీసుకుని లోపలికి వెళ్తే మనం కాజులూరు అలాగే వెళ్తామండి. పనుగురాళ్ళమ్మ అమ్మవారి ఆలయం అండి. ఫ్రెండ్స్, ఇక్కడ అలా స్ట్రైట్గా వెళ్తే రామచంద్రపురం వెళ్ళిపోతామండి. మనం ఇలాగ లెఫ్ట్ సైడ్ వెళ్ళాలన్నమాట. మళ్ళీ ఇక్కడ లెఫ్ట్కి వెళ్తే మనం కాజులూరు శీల అటువైపు వెళ్ళిపోతామండి.
చూడండి, రోడ్డు మధ్యన ఆగి రీల్స్ తీసుకుంటున్నారు. అది అలా రీల్స్ తీసుకోవడం, రోడ్డు మధ్యన ఆగి రీల్స్ తీసుకోవడం చాలా ప్రమాదకరమైందండి. ఎందుకంటే ట్రాఫిక్ ఉంటుంది కదా, స్పీడ్కి వెళ్ళి వెహికల్స్ ఉంటాయి. ఈ విలేజ్ పేరు ఉండూరు అండి. పల్లెటూరులో కొన్ని బాగుంటాయండి, అలాగే పెంకుటిళ్ళు అవి ఉంటాయి. అంటే అందమైన పెంకుటిళ్ళు ఉంటాయండి కొన్ని చోట్ల. ఈ విలేజ్ హసనాబాద్ అండి. ఇవన్నీ ఏంటంటే, హసనాబాద్ విలేజ్ ఏంటంటే మనకి ద్రాక్షారానికి చాలా దగ్గరలో ఉంటుందండి. ద్రాక్షారం వచ్చే ముందే ఈ విలేజ్ వస్తుంది అన్నమాట. ఇక్కడ ఏదో టెంపుల్ కూడా ఉందండి, చాలా బాగుంది టెంపుల్ చూడడానికి. మాణిక్యాంబ సమేత భీమేశ్వర స్వామి వారి దేవస్థానం అండి. ఇప్పుడు చూపించిన టెంపుల్ హసనాబాద్ ఊర్లో ఉందండి. ఇక్కడ దారిలో బాబా గారి విగ్రహం ఒకటి ఉందండి, చూపిస్తాను మీకు. ఈ విగ్రహం హసనాబాద్ దాటిన వెంటనే ఉందండి, బాబా గారి విగ్రహం. చూడండి ఫ్రెండ్స్, బ్యూటిఫుల్గా ఉందండి. ఇక్కడ టెంపుల్ విగ్రహం ఉన్నది అన్నమాట బాబా గారిది. తోటపేట విలేజ్ చేరామండి. మనకి ఎదురుగా ఏంటంటే ద్రాక్షారం టెంపుల్ ఆర్చ్ ఉంటుందండి. ఆర్చ్ ఉంటుందని చెప్పాను కదండి, ఇదేనండి అది ద్రాక్షారం టెంపుల్ ఆర్చ్ అండి. ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది అన్నమాట. తోటపేట అన్నది ఏంటంటే ద్రాక్షారంలో ఒక ఏరియా అండి. ద్రాక్షారం చేరామండి ఇప్పుడు. ఇక్కడ మనం స్ట్రైట్కి వెళ్తే కోటిపల్లి వెళ్తాము, రైట్ సైడ్ వెళ్తే టెంపుల్ దగ్గరికి వెళ్తామండి. ఒకసారి టెంపుల్ కూడా మీకు వ్యూ చూపిస్తానండి బయట నుంచి. ఫ్రెండ్స్, ఇదే ద్రాక్షారం టెంపుల్ వ్యూ అండి. అంటే లోపలికి వెళ్ళి చూపించట్లేదు, లోపల వీడియోలు అవి తీయనివ్వరండి. మామూలుగా మీకు బయట అందే వేలో వెళ్తే బయట ఒకసారి చూపిస్తున్నానండి. ద్రాక్షారామం ఏ టెంపుల్లో తెలుసు కదండి, భీమేశ్వర ఆలయం అండి. ఇదంతా టెంపుల్ ఆపోజిట్గా ఉండే ఏరియా అండి. తర్వాత ఇది కోనేరు అన్నమాట. ఈ టెంపుల్ దగ్గర నుంచి మళ్ళీ మనం ఈ జంక్షన్లోకి వచ్చాక రైట్ టర్న్ తీసుకుంటే కోటిపల్లి వెళ్తామండి. ఇదంతా ద్రాక్షారామం మార్కెట్ అండి. అంటే కోటిపల్లి రోడ్లో ఉన్న మార్కెట్ అన్నమాట. ఎందుకంటే ద్రాక్షారం నుంచి ఒక రోడ్డు మళ్ళీ రామచంద్రపురం వైపు వెళ్తుందండి, ఒక రోడ్డు ఇలాగ కోటిపల్లి వైపు వెళ్తుందండి. ద్రాక్షారం దాటాక ఫస్ట్ వచ్చిన విలేజ్ అండి వెంకటాయపాలెం. ఈ ఊరు ఏంటంటే ద్రాక్షారం దాటిన వెంటనే ఉందండి.
చూడండి ఫ్రెండ్స్, ఈ ఏరియాలో పొలాలు అవి ఎంత బాగున్నాయో. పూర్తిగా ఇదంతా వరి పంట అండి. తర్వాత కొబ్బరి చెట్లు కూడా ఉన్నాయండి. పూర్తిగా ఏదో కార్పెట్ పరిచినట్టు, గ్రీన్ కార్పెట్ పరిచినట్టు ఉందండి ఏరియా అంతానే. ఇప్పుడు జస్ట్ ఒక విలేజ్ క్రాస్ చేసామండి. ఆ విలేజ్ ఏంటంటే కుందూరు విలేజ్ అండి. ఎందుకంటే ఈ ఇళ్ళు అవి ఉన్నాయి కదా, ఇది కుందూరు విలేజ్ అనమాట. ఈ ఏరియాలో కూడా కొబ్బరి పంట ఎక్కువ ఉందండి. కొబ్బరి చెట్లు బాగా ఎక్కువ ఉన్నాయి. తోటలు కూడా ఉన్నాయి. అంటే వరి పొలాలతో పాటు కొబ్బరి తోటలు కూడా ఎక్కువగానే ఉన్నాయండి. ఫ్రెండ్స్, ఇక్కడ బొబ్బాస్కాయలు అమ్ముతున్నారండి. ఆగాను. హాయ్ అండి, బాగున్నారా? ఏం పేరండి మీ పేరు? ఏంటి ఈ దారిలో ఇప్పుడు మనం కోటిపల్లి ఇలా స్ట్రైట్గా వెళ్ళిపోతే కోటిపల్లి అండి. ఇక్కడ ఏంటి బొబ్బాస్కాయ పంట ఎక్కువ ఉంటుందా ఏంటి? బొబ్బాస్కాయలు అమ్ముతున్నారు. పంట ఏముంటుందండి, ఏదో తోటలే లక్కలు ఎక్కడ వేస్తారు. లక్కలు గోదావరి వచ్చి మునిగిపోయినాయి. గోదావరి వచ్చి మునిగిపోయి చెట్లు కొన్ని నడిపోతున్నాయి, కొన్ని ఏముంటున్నాయండి. ఇవన్నీ బోల్ రేట్ అండి. అంటే ఉన్నట్లోంచి అలాగా కోసుకుని వచ్చి అమ్మేస్తున్నారు. అంటే గోదావరి ఇప్పుడు వరద ఉందండి బాగానే? ఇప్పుడు పడుతుంది కదండి గోదావరి. ఓకే 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 అండి, థ్యాంక్ యూ అండి. ఏమో జనపోతులండి, ఏమో జనపోతులండి. ఓకే అండి. ఫ్రెండ్స్, కోటిపల్లి నుంచి గోదావరి గట్టు ఉంటుంది కదండి. గట్టు మీద ఒక రోడ్డు ఉంటుందండి, రివర్ బండ్ రోడ్డు అంటారు. అదేంటంటే మనం ఒకవైపు ఏంటంటే యానం వెళ్ళొచ్చు, ఒకవైపు ఆపోజిట్ సైడ్ డైరెక్షన్లో వెళ్తే రావులపాలెం వెళ్ళిపోతామండి. అదేంటంటే గోదావరి రోడ్నే అలా కాలువగట్టు రోడ్డు అంటారు అనమాట. ఇది గంగవరం విలేజ్ అండి. అంటే జస్ట్ కోటిపల్లికి ముందు ఉంటుంది అనమాట ఈ విలేజ్. అంటే మనం కోటిపల్లి దగ్గరికి వచ్చాం. ఇంకొద్ది దూరం ట్రావెల్ చేయాలండి, కోటిపల్లి వెళ్ళాలండి. ఇది గంగవరం అనమాట. ఈ రోడ్లో అయితే చాలా టెంపుల్స్ కనిపించినాయండి. అంటే అన్నీ ఆగి తీయలేను కదా అనేసి తీయలేదన్నమాట. అంటే వీడియోలో అంత పెరిగిపోద్ది కదండి. దారంతా టెంపుల్స్ ఉన్నాయండి. ఇక్కడ ఏదో ఫంక్షన్ జరుగుతుందండి. ఈ రోడ్లో ట్రావెలింగ్ బాగా ఎంజాయ్ చేయొచ్చండి. అంటే నేచర్ లవర్స్ ఉంటారు కదా, వాళ్ళకైతే చాలా ఇష్టం పడతారనమాట. చూడండి అంటే ఎలా ఉన్నదో, రోడ్డు కట్టి ఇటు కొబ్బరి చెట్లు, తర్వాత చుట్టూ పొలాలు. రూట్ అయితే చాలా బాగుందండి. కోటిపల్లి ఇంచుమించుగా చేరిపోయామండి. కాలువ తర్వాత కోటిపల్లి వస్తుంది అన్నమాట. చెప్పాను కదండి. వినాయక వెంకటేశ్వర స్వామి వారి ఆలయం ఉందండి లెఫ్ట్ సైడ్. ఈ జంక్షన్లోని లెఫ్ట్కి వెళ్తే యానం వెళ్ళిపోతామండి. రైట్కి వెళ్తే కోటిపల్లి ఊర్లోకి వెళ్తాం. తర్వాత అలాగా ఏటుగట్టున ఏంటంటే రావులపాలెం వెళ్ళిపోతాం అన్నమాట. ఊర్లోకి వెళ్ళి చూద్దామండి. ఇదంతా కోటిపల్లి ఊరండి. మనం ఇలాగే ఎదరికెళ్తే కోటిపల్లి రేవు అవి వస్తాయండి. ఫ్రెండ్స్, పెంకుటిల్లు చూడండి ఎంత బాగుందో. అంటే పాత తరం ఇల్లు అండి ఇవి.
ఇక్కడ సత్యసాయిబాబా మందిరం ఉందండి. ఇప్పుడు మనం కోటిపల్లి శివాలయం దగ్గరికి చేరుతున్నామండి. ఇది శివాలయం అండి. కోటిపల్లి శివాలయం దగ్గరికి వచ్చామండి. ఒకసారి బయట నుంచే చూపిస్తాను, అంటే గుడి లోపల వీడియో అవి తీయడానికి ఉండదు కదండి, అందువల్ల ఒకసారి బయట నుంచే చూపిస్తానండి. ఇది కోటిపల్లి శివాలయం అండి. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ ఇంకా పాత తరం పెంకుటిళ్ళు ఇంకా ఉన్నాయండి. ఇక్కడ చూసారు కదండి, లెఫ్ట్ సైడ్ కూడా ఒకటి ఉంది. మనకి ఎదురుగా ఉన్నది కోదండరామాలయం అండి. లెఫ్ట్ సైడ్ పెంకుటిల్లు చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉన్నదో. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో ఇంతటితో క్లోజ్ చేస్తున్నానండి. వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అండ్ కామెంట్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్. వీడియో ఎలాగున్నది కామెంట్ చేస్తే దాన్ని బట్టి ఏ ఇంప్రూవ్మెంట్ చేయాలన్నది నాకు ఐడియా వస్తుంది అన్నమాట. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో అండి.